హలో గాయ్స్ సో సాటర్డే వచ్చేసాం మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రవాస తెలుగు వారి గుండె చప్పుడు కార్యక్రమంలోకి అందరికి స్వాగతం సుస్వాగతం. అండ్ ఈ రోజు మన పక్కింటి అబ్బాయి నటుడిగా 2013లో మొదలుపెట్టి పెళ్లి చూపులతో కౌశిక్గా మనం పక్కింటి అబ్బాయిలాగా అనిపించి అక్కడ నుంచి వెనక్కి చూసుకోకుండా ప్రయాణం మల్లేశం మితాయిలో లీడ్ రోల్, స్పైడర్లో మహేష్ బాబుతో, జైలోకుస్లో ఎన్టీఆర్తో, ఇప్పుడు లూజర్ అనే వెబ్ సిరీస్తో మన ముందుకు వచ్చిన రైఫల్ షూటర్ హీఈస్ నన్ అదర్ దాన్ ప్రియదర్శి గారు. అండ్ ప్రియదర్శి గారు హియర్ యు గో. హాయ్ అండి. హాయ్ 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 అందరు ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు. హాయ్. నమస్తే నమస్తే అండి, బాగున్నారా మనోజ్? హౌ ఆర్ యు? బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఇట్ అండి. నిజంగా ఐ నో ఇట్స్ మీరు బ్యాక్ టు బ్యాక్ బిజీ ఉన్నారు విత్ లూజర్ సక్సెస్ తోటి. లూజర్ బికేమ్ ఏ విన్నర్ నౌ. యా. Yes, loser became a winner. Thank you also very much for that. అండ్ లైక్ ఒక్కసారి ఇక్కడ మనకి ఇక్కడ ఆడియన్స్ కూడా ఆల్రెడీ హాయ్ 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 స్టార్ట్ చేస్తారు. హలో హలో అండి. హలో విజయలక్ష్మి గారు హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. హలో ఎవ్రీవన్. హలో భార్గవి గారు. యా 7:30 PM IST అండి. సో 7:30 PM ISTలో షో స్టార్ట్ అయిపోయింది. అండ్ కొంచెం కూడా ఆలోచించకుండా ఇంకా మన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. సో ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఒకే ఒక క్వశ్చన్ అబౌట్ అపార్ట్ ఫ్రమ్ లూజర్ ఒక్క క్వశ్చన్ బయటకు వెళ్తాను, ఎందుకంటే కంప్లీట్ మనం లూజర్ గురించే మాట్లాడుకుందాం, దాని గురించే అని. అండ్ సో ఈ డైలాగ్ మిమ్మల్ని అసలు మామూలుగా ప్రతి ఒక్కరిని బాగా గుర్తుండేలా, అందరికీ గుర్తుండేలా అండ్ ఆ డైలాగ్ మీకు తెలుసు కూడా, నా సావు నేను చేస్తా నీకెందుకు అనే బుక్, ఆ పర్టికులర్ బుక్ మీద ఒకే ఒక్క క్వశ్చన్ అండి. ఆ బుక్ రచయిత ఎవరు? ప్రియదర్శియా, విజయ్ దేవరకొండ గారా, కౌశిక్ గారా, తరుణ్ భాస్కర్ గారా? తరుణ్ భాస్కర్ గారు. Definitely. సో ఇప్పుడు ఈ కార్యక్రమం వచ్చి కంప్లీట్గా డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాం అండి. ఎలా అంటే ఇట్స్ లైక్ నాట్ ఎ రొటీన్ ఇంటర్వ్యూలో ఏమండి మీరు ఈ ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టారు ఇలా కాకుండా మేము ఏం చేస్తాం అంటే కౌన్ బనేగా విన్నర్, అంటే ఈ లూజర్ నుంచి కౌన్ బనేగా విన్నర్ అనమాట. సో మా ప్రశ్నలు వచ్చేసి కౌన్ బనేగా, మేము ఒక ప్రశ్న అడుగుతాం, కింద 4 ఆప్షన్స్ మీకే ఇచ్చేస్తాం ఈజీగా ఉండడానికి. సో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, దాని గురించి మాట్లాడచ్చు కంప్లీట్లీ అబౌట్ ఓన్లీ లూజర్. తప్పకుండా, అబ్సల్యూట్లీ, దట్ విల్ బి గ్రేట్. అండ్ ఇక్కడ కొంతమంది ఆల్రెడీ వెల్కమ్ స్పెషల్ గెస్ట్ హాయ్ లక్కీ శ్రీనివాస్ గారు. మీరు అందరూ అందరికి ఒకసారి హాయ్ చెప్పేసేయండి, వీళ్ళందరికీ చాలా మంది చెప్పేసుకుంటూ ఉన్నారు మీ గురించి. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలకి, అమెరికాలో బాస్టన్ లో అయితే అమెరికాలో వేరు వేరు ప్రదేశాల్లో కరోనాని అధిగమిస్తూ కరోనాతో పోరాడుతున్న ఎంతో మంది నా తెలుగు సోదరులందరికీ చేయెత్తి నమస్కరిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ నేను మీతో సంభాషించే ఈ అవకాశం నాకు మనోజ్ ద్వారా, ఈ ఎన్ఆర్ఐ రేడియో ద్వారా దొరికింది. దానికి చాలా చాలా సంతోషంగా ఉన్నాను. అండ్ మాకు మేజర్ గా మేము సినిమా ఎప్పుడు చేసినా కూడా ఎన్ఆర్ఐలు అంటే మీరు బేసిక్లీ ఏదో నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కాదు, మీరు న్యూ రాకింగ్ ఇండియన్స్. అండ్ మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు మా సినిమాలకని చాలా పెద్ద డిస్కషన్ నడుస్తుంది మాకు ఎప్పుడు. బట్ ఎనీవేస్ టుడే joining with you all live today early this morning at your place. It's really overwhelming. Thank you so very much, guys. Thank you, Manoj. త్వరలో రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్న ప్రియదర్శి గారు ఇప్పుడు చూసే ఒక రాజకీయ నాయకుడి స్పీచ్ లాగా వచ్చేసింది. సో అలా ఈ రోజు మన కార్యక్రమంలో ఫస్ట్ కాంట్రవర్సీ స్టార్ట్ అయిపోయింది. ప్రియదర్శి గారు ఇప్పుడు ఏ పార్టీలో చేరతారని తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూస్ ఎవరైనా అడుగుతుంటే ఆ క్వశ్చన్ అడగచ్చు, ఎందుకంటే పొలిటికల్ స్పీచ్ వచ్చేసింది మనకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జస్ట్ కిడింగ్. ఓకే, కౌన్ బనేగా విన్నర్ ఏంటన్నా? ఇంత నా స్పీచ్ చాలా బ్యాడ్ గా అనిపించింది. లేదు, చాలా చక్కగా మాట్లాడు. నిజంగా ఒక పొలిటికల్ లీడర్ ఎలా మాట్లాడతారో, ఒక డైనమిక్ లీడర్ ఎలా మాట్లాడతారో అలా మాట్లాడేస్తారు. అందుకని డైరెక్ట్ ఇట్స్ ముందుగా స్క్రిప్టెడ్ కాదు, ప్లాన్ కాదు, మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి ఇమీడియట్ గా చెప్పాం, అంటే మీరు పొలిటికల్ లీడర్ గా కూడా మంచిగా పైకి వచ్చేస్తారు అని. లేదు, అట్లాంటిది ఏం లేదు మనోజ్. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ పాలిటిక్స్ ఆడొద్దు. జస్ట్ కిడింగ్ అండి. ఓకే, లెట్స్ కంటిన్యూ ద షో. ఇప్పుడు వచ్చేసి కౌన్ బనేగా విన్నర్, ఈ లూజర్ వెబ్ సిరీస్ అందరూ చూసారు అనుకుంటున్నా. నేనైతే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇవాళ ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేసి స్టార్ట్ చేశారన్న. మొత్తం 5 o'clock నుంచి ప్రియదర్శి గారు 9 వరకు లైక్ బిఫోర్ 1 hour ఆఫ్ ద షో నేను ఈ కంప్లీట్ మన షో లైక్ మన లూజర్ వెబ్ సిరీస్ మొత్తం చూశాను. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్లో వచ్చేసి ఈ కరోనా టైంలో ఎవ్రీడే షో చేస్తూ ఉన్నాను. దానివల్ల ఏంటంటే అసలు ముందు ఐ డిడ్ంట్ గెట్ ఎ ఛాన్స్, బట్ I made it and I prepared some questions with the help of my content writer Shiva garu. Thank you Shiva, thank you so much. Okay, so first question, loser lo winner performance everdi? Answer like answer ga options istunanu. A Priyadarshi, B Kalpika, C Pavani, D Abhay, E Shinde, F Shashank, G Baby Annie,
అండ్ హెచ్ వీరేన్. ఇంకా నన్ ఆఫ్ ద అబోవ్ లేదు, ఆల్ ద అబోవ్ లేదు, వీటిలోనే పిక్ చేసుకోవాలి. యానీ అండి. ఐ థింక్ యానీ, బేబీ యానీ. ఐ థింక్ తను ఇప్పుడు బేబీ కాదు, యాక్చువల్లీ షీఈ్ అ వెరీ గుడ్ గ్రోన్ అప్ డిగ్రీ స్టడీయింగ్ గర్ల్, అండ్ షీ ఈజ్ అ పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్, అండ్ నా ఫేవరెట్ యాక్టర్ ఈ మొత్తం దాంట్లో. అండ్ ఈలోపు వచ్చేసి ఆడియన్స్ కూడా ఒక క్వశ్చన్ ఇద్దాం, ఆడియన్స్ కూడా ఖాళీగా ఎందుకు ఉంచాలి. లూజర్ కి ప్రొడ్యూసర్ ఎవరు? ఆడియన్స్ మీరు కూడా ఆన్సర్ చేస్తే మీకు మంచి గిఫ్ట్ కూడా రావచ్చు. అండ్ విల్ బి ఇన్ అవర్ షో విల్ బి అనౌన్సింగ్ సమ్ గిఫ్ట్స్ టు ఆడియన్స్ యాజ్ వెల్ అనమాట. కింద యా లూజర్ వచ్చేసి G5 వాళ్ళు రిలీజ్ చేశారండి. కొంతమంది ఎవరైనా మిస్ అయిన వాళ్ళు, చూడాల్సిన వాళ్ళు ఉంటే G5 వాళ్ళు అవైలబుల్, G5 యాప్ లో అవైలబుల్ ఉంది. సో ఎవరైనా చూడాల్సిన వాళ్ళు అంటే కింద క్వశ్చన్ అడుగుతున్నారు మరి, ఎక్కడ కొంతమంది మిస్ అయిన వాళ్ళు అడుగుతున్నారు. It's available on Z5 అండి. I think in Indian currency you can start watching at 49 rupees or 99 rupees. There's an all pack for a month. You can watch it. If not Loser, you can watch other content as well, because Z platform has a lot of other cinemas and G originals చాలా కాంటెంట్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామండి. సో అండ్ లూజర్ లో మీ క్యారెక్టర్ తర్వాత మీకు బాగా నచ్చిన క్యారెక్టర్, ఆల్రెడీ బేబీ యానీ గురించి చెప్పేశారు కాబట్టి మీ క్యారెక్టర్ తర్వాత అనమాట, కల్పిక, పావని, అభయ్, షిండే, శశాంక్ అండ్ వీరేన్. పావని. సో మిగతా యాక్టర్స్ అందరికి యాక్టింగ్ నచ్చలేదని చెప్పేసి అంటున్నారని ఇండైరెక్ట్ గా అలా అనుకోవచ్చా? అది కేవలం ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళు అంటున్నారు. ఐ థింక్ బట్ ఐ థింక్ వై స్పెసిఫిక్లీ ఏంటంటే, ఇఫ్ యూ కంపేర్ దిస్ విత్ ఎనీ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్ లైక్ కృష్ణన్ క్యారెక్టర్ కానీ, లేకపోతే రూబీ షబానా కానీ, వాటన్నిటిని పోలిస్తే పావని హ్యాస్ అ మచ్ స్మాలర్ రోల్, yet వెరీ ఇంపాక్ట్ఫుల్ రోల్ కూడా తనది, అంటే ఈక్వల్లీ ఇంపాక్ట్ఫుల్ అని నాకు అనిపించింది. So I think, maybe apart from mine, I can say that. But definitely, again, మీరు అందరు చూసే ఉంటారు. You watched it, Manoj. You must be knowing. నేను అడుగుతున్న quote one bad actor or underperforming actor from the series and all your options, bro. You answer me this question. బ్రో, ఈ షోలో మేము వచ్చిన గెస్ట్లే ఇరికిస్తాను తప్ప హోస్ట్ ఎప్పుడు ఇరుక్కోకూడదు బ్రో. అండ్ చెప్పాను కదా. సో యాక్చువల్లీ చెప్పాలంటే నేను, సో వెన్ యూ ఆస్క్ మీ క్వశ్చన్ ఐ షుడ్ ఆన్సర్, కాబట్టి నిజం చెప్పాలంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, అండ్ ఫస్ట్ ఇనిషియల్గా నేను స్టార్ట్ చేస్తే కొంచెం స్లో స్టార్ట్ అవుతుంది. బట్ వెన్ ఇట్ పిక్డ్ అప్ రియల్లీ ఇట్ వాజ్ లైక్ ఎవ్రీ క్యారెక్టర్, అంటే లైక్ ఇట్స్ నాట్ ఏదో మనం ఈ షోలో ఉన్నాం కాబట్టి మీరు ఉన్నారు కాబట్టి కాదు, ప్రతి క్యారెక్టర్ వాజ్ రియల్లీ ఇంపార్టెంట్. లాస్ట్లో వచ్చేసి లాస్ట్ 2 ఎపిసోడ్స్లో వచ్చే డైలాగ్స్ ఆర్ రియల్లీ అమేజింగ్. ఆ డైలాగ్ ఒకటి కూడా, కొన్ని డైలాగ్స్ నాకు ఇట్ వాజ్ లైక్ మనసుకు హత్తుకునే డైలాగ్స్ అనమాట. ఒకనొక చోట బేసిక్గా నేను సినిమాలు చూసి ఇప్పటికీ కన్నీళ్ళు గారుస్తూ ఉంటా అప్పుడప్పుడు. అండ్ దెర్ ఆర్ 2 సీన్స్. That's good, bro. అంటే ఎమోషనల్ అనమాట. సో ఒక 2 ప్లేసెస్లో, ఒక 2 పర్టికులర్ ప్లేసెస్లో ఐ వాజ్ టోటలీ ఎమోషనల్ అనమాట. సచ్చినే నిజంగా అంత బాగా అనిపించింది. ఎవరైనా ఇంకా నిజంగా చూడని వాళ్ళు ఎవరుంటే కంపల్సరీ చూడవలసిన, ఎందుకంటే రియల్ లైఫ్ నిజంగా ఒక, అంటే లైక్ టూ మెనీ లూజర్స్ మేక్ ప్రియదర్శి విన్ ఇన్ దిస్. Yes, too many losers. That is something which is like the takeaway from the web series. Yes, that is the last, like one word లో నేను చెప్పాలంటే టూ మెనీ లూజర్స్ మేడ్, అండ్ దే మోటివేటెడ్. అంటే ఒకనొక టైంలో మీరు కూడా అసలు లైక్ యూ స్టెప్డ్ బ్యాక్, ఓకే ఇది మనకు అవసరమా, చేయలేమా అంటే ఆ టైంలో మీ తమ్ముడు ఒక ఐడియా ఇస్తారు, ద పర్సన్ హూ యాక్టెడ్ యాజ్ యువర్ బ్రదర్. సో దట్ అక్కడ నుంచి అసలు కంప్లీట్లీ యూ అగైన్ ద ఎపిసోడ్ వెంట ఇన్ ఎ డిఫరెంట్ వే. నిజంగా ఇక్కడ వాచ్ చేయడం. అండ్ సో పంచ్ అంట నాకు పని చేస్తారంట, అంటే రివర్స్లో మీరు క్వశ్చన్ అడిగేశారు కదా, మొదటి మీకే రివర్స్లో పని చేస్తారని. ఆఫ్ కోర్స్ అండి, హీఈస్ మంచి యాక్టరే కాదు, మంచి మాటకారి కూడా ప్రియదర్శి గారు. సో లూజర్లో సూరిబాబు ఆడే గేమ్ ఏంటి ఫర్ ద ఆడియన్స్? ఇది ఆడియన్స్ క్వశ్చన్. ఆడియన్స్, లూజర్లో సూరిబాబు అడిగే, ఎస్ ఆ పర్టికులర్, అంటే సూర్య యాదవ్, ద వన్ అండ్ ఓన్లీ సూర్య యాదవ్. సో ఇప్పుడు వచ్చేసి యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా ప్లాన్ చేసామండి. లూజర్ స్క్రీన్ ప్లేలో వాడిన పద్ధతిని ఏమంటారు? ఇది మీకు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే మెథడ్. అది బేసిక్లీ ఎందుకంటే ఇది ఆంథాలజీ సిరీస్ లాంటి ఒక అప్రోచ్ కాబట్టి, ఒక నాన్ లీనియర్ ఫార్మాట్ లో వెళ్తే గనక ఇంకా ఎంగేజింగ్ గా చేయొచ్చు అనే ఉద్దేశంతో చేశాడు మన అభిలాష్ రెడ్డి.
యా మై గాడ్ అసలు నిజంగా అమేజింగ్ అండి. చాలా చాలా నిజంగా అసలు like ప్రతి ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్‌ని క్యాచ్ చేసేలాగా ప్లాన్ చేశారు. నేను కంప్లీట్‌లీ అంతే యా యూజువల్లీ నేను వెబ్ సీరీస్ ఎలా అంటే అండి కొన్ని వెబ్ సీరీస్ యాక్చువల్లీ కొన్ని వెబ్ సీరీస్‌ని ఈ మధ్య కాలంలో బాగా వాచ్ చేశాను. ఎస్పెషల్లీ క్వారంటైన్ టైమ్‌లో. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్ సీరీస్ విచ్ ఐ వాచ్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మనో, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో, 'లూజర్‌లో' ఆడియన్స్ ఆల్రెడీ అడిగాం. వాట్ ఈస్ గేమ్ లైక్ వాట్ ఈస్ ద వన్ యూ ఆర్ లైక్ ఒలింపిక్స్‌లో మీరు పార్టిసిపేట్ చేసింది. నిజ జీవితంలో ప్రియదర్శి ఇఫ్ హి వాంట్ టు ప్లే సంథింగ్ వాట్ హి వుడ్ హావ్ డిసైడెడ్ లైక్ అంటే ఏది ఆడేవాడు ఫర్ ఒలింపిక్స్ ఆర్ సంథింగ్? నేను మేబీ ఐల్ టేక్ అప్ స్విమ్మింగ్. స్విమ్మింగ్? యా ఈత? అంటే నాకు కొంచెం ఏమంటారు దాన్ని, పెద్దగా ఎక్కువ స్విమ్మింగ్ చేసింది ఏం లేదులే కానీ, బట్ ఆ గన్ షాట్ కి కరెక్ట్ ఇట్లా దాంట్లో దూకి స్విమ్ చేయడం అనేది అసలు ఆ ఫీలింగ్ చాలా కిక్కిస్తుంది అనమాట. సో మేబీ యా. బట్ ఐ థింక్ నౌ ఇఫ్ ఐఎమ్ గివెన్ అ చాయిస్ ఐ డెఫినెట్లీ ట్రై ఫర్ ఎయిర్ రైఫిల్ ఓన్లీ. ఎయిర్ రైఫిల్ ఓన్లీ. అంటే ప్రాక్టీస్ చేశారు బిఫోర్ దట్ జస్ట్ లైక్ మామూలుగా? ఎస్ నేను ఒక 1 month ట్రైనింగ్ తీసుకున్నాను దీంట్లో. ఐ హావ్ ఎంట్రీ బిగినర్స్ లెవెల్ సర్టిఫికేట్ కోర్స్ ఒకటి ఉంది నాకు. సో అండ్ ఇంకొకటండి లైక్ 'లూజర్‌లో' మీ ఫ్రెండ్ అభయ్‌ని అసలు మీరు ప్రతి మూవీలో ప్రతి మూవీలో హి ఈస్ యువర్ ఫ్రెండ్. నో డౌట్ ఇన్ దట్. పెళ్లి చూపుల దగ్గర నుంచి మొదలైతే ఈవెన్ 'లూజర్‌లో' కూడా. సో వాట్ ఈస్ ద బాండ్ అండ్ జస్ట్ కెన్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ సంథింగ్ అబౌట్ అభయ్? అభయ్, ఐ థింక్ నేను ఫస్ట్ టైం మనోడిని బొమ్మల రామారావు అని ఒక సినిమాలో కలిసాను నేను. అది దాదాపు 2015 ఆ టైంలో అది చేస్తున్న సినిమా అది. అప్పుడు కలిసిన మళ్ళా తర్వాత మేము పెళ్లి చూపుల్లో మళ్ళీ మనోడు టాలెంట్ చూసి నేను అప్పుడు అనుకున్నా మనోడైతే సూపర్ ఉంటాడు తరుణ్ కూడా అనుకుని అట్లా వి డిడ్ దాట్. ఆఫ్టర్ దాట్ ఇక తారా జువ్వల్ అని ఒక సినిమా, తర్వాత ఎగిసే తారా జువ్వల్ అని ఒక సినిమా, అండ్ దెన్ మనసుకు నచ్చింది, అండ్ ఇప్పుడు 'లూజర్' చాలా రోజుల తర్వాత మళ్ళీ 'లూజర్' చేసినాం. అండ్ మాకు ఒక తెలియని అంటే ఒక there's an invisible bond and ఒక కెమిస్ట్రీ ఏంటంటే we don't have to explain everything to each other when we are doing a scene. సో ఒకసారి ఇట్లా చదువుకుంటాం అండ్ దెన్ వీఆర్ రెడీ టు గో ఆన్ మాట. సో హిస్ లైన్స్, హిస్ అప్రోచ్ ఈజ్ వెరీ, నాకు చాలా అర్థమవుతుంది అండ్ మంచి యాక్టర్ కూడా తను. సో ద కనెక్ట్ ఈస్ వెరీ వెల్ బిట్వీన్ అస్. సో అందుకని మీకు ఎప్పుడు చూసినా ఇట్ ఫీల్స్ లైక్ వీఆర్ దట్ ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్షిప్ రిఫ్లెక్ట్స్ ఇన్ అవర్ వర్క్. దట్స్ వెరీ నైస్ అండి. ఇప్పుడు వచ్చేసి మీకే ఒక క్వశ్చన్ అనమాట. సో మీరు కంప్లీట్ రైఫిల్ షూటర్లా యాక్ట్ చేశారు ఈ పర్టికులర్ సిరీస్లో. ఓకే, ఇండియాకి రైఫిల్ షూటింగ్లో ఒలింపిక్ మెడల్ ఎప్పుడు ఎవరికి వచ్చింది? ఆడియన్స్ హెల్ప్ తీసుకోవచ్చు. సారీ, అభినవ్ బింద్రా గారు. అభినవ్ బింద్రా 2008 గోల్డ్ వచ్చినట్టుంది. ఓకే, ఫస్ట్ వచ్చింది కదా? ఫస్ట్ మెడల్ వచ్చింది. ఓకే, ఆడియన్స్ కి ఇచ్చేద్దాం ఇది క్వశ్చన్. యాక్చువల్లీ ఆడియన్స్ కోసం ప్రిపేర్ చేసాం ఈ క్వశ్చన్, ఆడియన్స్ కి ఇచ్చేద్దాం. ఆడియన్స్, సో ఇండియాకి రైఫిల్ షూటింగ్ లో ఒలింపిక్ మెడల్ ఎప్పుడు ఎవరికి వచ్చింది? సో ఈలోపు దర్శి గారు, మనకి ప్రియదర్శి గారుతో మనం ఇంకా 'లూజర్' గురించి చాలా చాలా మాట్లాడుకోవాలి. చెప్పండి. యా, సో అంటే లైక్ దీంట్లో కూడా లైక్ 'డియర్ కామ్రేడ్' సినిమాలో కూడా క్రికెట్ ఆడుతూ అనుకుని లైక్ హీరోయిన్ గురించి లైక్ కంప్లీట్ దాని మీద, అండ్ 'లీజర్'లో కూడా ఆ ఒక్క పర్టికులర్ ఫార్మాట్ ఉంటుంది. లైక్ హౌ డిడ్ యూ ఫీల్ దిస్ పర్టికులర్ ఫార్మాట్ ఇంకా స్టిల్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ద లైక్ ప్రతి ఒక్క ఎలిమెంట్, ప్రతి ఒక్క ప్లాట్ఫామ్లో? టేక్ ఎన్ ఎగ్జాంపుల్ యాక్టింగ్ ఆర్ టేక్ ఎన్ స్పోర్ట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, సెక్షువల్ హెరాస్మెంట్ మీద మీరు లైక్, ఎందుకంటే దట్ ఈస్ చాలా సెన్సిబుల్ ఎలిమెంట్, దాన్ని చాలా బాగా డీల్ చేశారు అభిలాష్ రెడ్డి గారు. అండ్ మీ ఫ్రెండ్ అంటే ఆఫ్ కోర్స్ విజయ్ దేవరకొండ గారు మీ ఫ్రెండ్, హీ టుక్ కేర్ ఆఫ్ దట్ సబ్జెక్ట్ ఇన్ డియర్ కామ్రేడ్, అండ్ అగైన్ యూ టుక్ ఇట్ ఇన్ ఎ వెరీ సెన్సిబుల్ వే ఇన్ దిస్ పర్టికులర్ 'లూజర్'. జస్ట్ కెన్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్? అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్లీ నాకు ఎప్పుడైతే అభిలాష్ వచ్చి కథ చెప్పాడో నాకు అప్పటి నుంచి ఐ థాట్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ నేను ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు. తర్వాత స్పోర్ట్స్ ఈజ్ సంథింగ్ మనం అన్ని రకాల ప్రేక్షకులు చూసిన ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. సో ఐ బిలీవ్ దట్ ఒక మంచి స్పోర్ట్స్ డ్రామా అయితే
ఒక ఇండియన్ కాంటెక్స్ట్ లో మన కల్చర్ కి సంబంధించి, అండ్ ఈ టైమ్ లైన్స్ కూడా దేర్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇన్ 1985 లో స్టార్ట్ అవుతుంది, దెన్ దట్ ఇస్ వన్ అవును. స్టోరీ, అండ్ దెన్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ 1995, and then happens in 2007. So this timeline from 80s to 90s, అది ఆ బ్లాక్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ద వే it's been dealt, the way Abhilash has covered all these aspects, ఆ టైం కి, ఆ కల్చర్ కి, ఆ ప్రాంతంకి, ఈ సెలక్షన్ కమిటీస్ ఎట్లున్నాయి, ఇవన్నీ ద వే హీ కమ్ అవుట్ నాకు చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఐ హ్యాడ్ నో అదర్ రీజన్ బట్ టు యునో సే ఎస్. అండ్ నేను కూడా ఫస్ట్ టైం ఒక ఎయిర్ రైఫిల్ షూటర్ గా నేను ఒక గేమ్ ఆడుతున్నాను, గేమ్ నేర్చుకుంటాననే ఇది ఎక్సైట్మెంట్ కూడా ఎక్కువ ఉండింది. సో ఎవ్రీథింగ్ fell right in place with Annapurna Productions and Z5, and then Abhilash, and there's an amazing technician team. వాళ్ళందరూ చాలా బాగుండే. సో I had enough reasons to say yes. యా దట్స్ నైస్. అండ్ కౌన్ బనేగా విన్నర్లో మనం కొంచెం పక్కొచ్చు. ఇప్పుడు క్వశ్చన్ అనమాట, ఈ లూజర్లో ఉన్న బెస్ట్ ఫీమేల్ క్యారెక్టర్ ఏ పావని, సి కల్పిక, అండ్ డి వైఫ్ ఆఫ్ శశాంక్ గారు. Komali, I'll give it to Komali also. ఎందుకు అంటే తనది also it's because of the restrained performances that she had to deal with. Um, Again, yeah, Annie will certainly be my favorite after Kalpika and all of these people. But yes, I think Komali has done wife of Shashank Everything character is Komali, Asha and a character. ఆశ. She was brilliant. She was brilliant. She was brilliant. దట్స్ నైస్. లైక్ ఇంకొకటండి, సో నేనే కంప్లీట్గా ఎక్కువ అడిగేస్తున్నట్టున్నాను. లేదు చెప్పు. లూజర్ అండ్ సో లూజర్ లూజర్ పర్టికులర్ కాన్సెప్ట్ ఉంది కదా. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ నిజంగా లైక్ ఎవరైనా చూడడం అంటే కంపల్సరీ చూడండి. దీంట్లో మీ మనసుకు నచ్చిన ఒక డైలాగ్ చాలా అంటే నాకైతే కొన్ని సడన్ గా ఇప్పుడు స్ట్రైక్ అవ్వట్లేదు నేను, బట్ దెర్ ఆర్ ఫ్యూ హార్ట్ టచింగ్ డైలాగ్స్. సెకండ్ లాస్ట్ 2 ఎపిసోడ్స్ లో చాలా బాగున్నాయి. ఫ్యూ హార్ట్ టచింగ్ డైలాగ్స్ అంటే ఐ థింక్ తమ్ముడిని కొట్టి ఒక మాట అంటాడు, అవును, బీడీ కొన్న రూపాయి, బిచ్చగానికి ఇచ్చిన రూపాయి, అవును, డబ్బు విలువ ఎంత ఖర్చు పెడుతున్నావు దాంట్లో ఉండదురా, ఎందుకు ఖర్చు పెడుతున్నావు అన్న దాంట్లో ఉంటదని ఆ డైలాగ్ ఉంటుంది. ఐ థింక్ దట్ ఈస్ మై పర్సనల్ ఫేవరెట్ డైలాగ్ ఇన్ ద సిరీస్, అంటే నాది. అండ్ అట్లనే ఐ థింక్ ఈవెన్ కల్పిక ఎప్పుడైతే నేను ఇట్లా గేమ్ ఆడను అని నేను చెప్తాను, కల్పిక సేజ్ ఎట్లా అంటే ఓడిపోవడం అంటే దారులు లేక కాదు, కానీ ఉన్న దారులు వెతుక్కోలేకపోవడం అని ఒక డైలాగ్ ఉంటుంది, ట్రైలర్ లో కూడా ఉంది. సో దీస్ టూ ఆర్ మై ఫేవరెట్. యాక్చువల్లీ నాకు ఆ పర్ఫెక్ట్ డైలాగ్ నేను ఇందాక చూసాను గుర్తుంది, కానీ నేను సరిగ్గా చెప్తానా లేదనేది నిజంగా అది డబ్బులు అది నిజంగా, అందుకని మళ్ళీ ఇంకోసారి నేను రిపీట్ చేయకూడదనే. డబ్బు విలువ ఎంత ఖర్చు పెడుతున్నావు దాంట్లో ఉండదురా, ఎందుకు ఖర్చు పెడుతున్నావు అన్న దాంట్లో ఉంటుంది. యా నిజంగా అది మాత్రం నిజంగా చాలా బాగా అనిపించింది. మీ తమ్ముడిని అలా కొట్టేసేసి మళ్ళీ సైన్ పెట్టించుకోమంటాడు, సైన్ పెట్టాను నేను మళ్ళీ కాలేజ్లో జాయిన్ అవుతానంటాడు చూడు, దట్ వాస్ రియల్లీ అమేజింగ్. లైక్ ఆ ఎమోషన్ బాగా అంటే లైక్ కరెక్ట్గా చెప్పాలంటే చాలా బాగా క్యారీ చేశారు. అండ్ ఇక్కడికి ఈలోపు కొంతమంది ఆడియన్స్ వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. హలో ప్రియదర్శి గారు అని శైలజ పొత్తూరి గారు చెప్తున్నారు. హలో అండి, హలో హలో. సో మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పేసి. హాయ్ శైలజ, అండ్ వెంకటలక్ష్మి సౌజన్య గారు హాయ్ ప్రియదర్శి గారు అందరూ. వెంకటలక్ష్మి గారు అండ్ చాలా మంది ఇంకా లైక్ హర్ష కిరణ్ గారు అందరికి ఒకసారి నేను నేమ్స్ చదివేస్తాను, మీరు అందరికి ఒకసారి హాయ్ చెప్పేసి సరిపోతుంది. ఫేస్బుక్ ద్వారా మా ప్రోగ్రామ్ వీక్షిస్తున్న అందరికి నమస్తే, స్పెషల్ నమస్తే. యా థ్యాంక్ యూ అండి. సో అండ్ మాకు మీరు చాలా తక్కువ అంటే ఐ నో యు ఆర్ బిజీ విత్ సమ్ అదర్ ఫాలో అప్ ఇంటర్వ్యూ ఉంది ఇంకో 8 minutes లో. ఇట్స్ ఓకే, వి కెన్ డు అ లిటిల్ మోర్, విల్ కంటిన్యూ. అవునా? అదే అందుకని సో జస్ట్ ఐ వాంట్ టు చెక్ విత్ యూ బిఫోర్ దట్, ఎందుకంటే సో ఐ నో లైక్ గెస్ట్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాం మా షోలో, మా ఆడియన్స్ కూడా లైక్. సో మీ ఫస్ట్ మూవీ బిఫోర్ పెళ్లి చూపులు ఆడియన్స్ క్వశ్చన్. టెర్రర్ రిలీజ్ అయింది, టెర్రర్ యాక్చువల్లీ శ్రీకాంత్ గారి హీరో, సతీష్ కాశెట్టి గారి డైరెక్టర్, అమెజాన్ ప్రైమ్ లో ఉంది, చూడండి ఎప్పుడైనా కుదిరితే. దాంట్లో విలన్ గా ప్లే చేశాను, విలన్ క్యారెక్టర్ చేశాను. సో రాబ్ అని ఒక క్యారెక్టర్ అది. పెళ్లి చూపుల ముందు రిలీజ్ అయిన ఫిల్మ్ అది 2015.
సో ఆడియన్స్ లైక్ యాక్చువల్లీ ఏంటంటే ఆడియన్స్ మనం మాట్లాడుతూ వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నట్టు వాళ్ళు ఎక్కువ క్వశ్చన్ అడుగుతారు అనమాట. సో మన రివర్స్లో ఆడియన్స్ ఒక క్వశ్చన్ అడుగుతాం. ఎలా అంటే ఒక డిఫరెంట్గా ట్రై చేద్దాం బ్రో. ఎలా అంటే ప్రియదర్శి గారు ఎలా అంటే ఇప్పుడు మీ సెకండ్ మూవీ పెళ్లి చూపుల తర్వాత నెక్స్ట్ మూవీ ఉంటుంది కదా, ఆ నెక్స్ట్ మూవీ అనేది డంషర్ ఆర్ట్స్లో చెప్పాలి వాళ్ళకి మనం. డంషరాజ్ లోనా? లైక్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పెళ్లి చూపులు అనుకో, పెళ్లి ఇలా చూపులు అని చెప్పేసి చెప్పేస్తాం అనమాట. అది పెళ్లి చూపులు వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్. నెక్స్ట్ మూవీ ఏంటి అనేది యా నెక్స్ట్ మూవీ ఐ థింక్ ఎట్లా చెప్పాలి, యా ఈలో ఇన్సెక్ట్ అనొచ్చు, ఏమనొచ్చు తెలీదు, బట్ ఇంటిద్దాం. గోడల మీద పాకుతుంది, తర్వాత మాట్లాడకూడదు కదా డంషర్ ఆర్ట్స్ లో, మాట్లాడకుండా ఎక్స్ప్రెషన్స్ తోటే కదా. ఓకే బట్ ఐ థింక్ సంథింగ్ వాళ్ళు స్టార్ట్ చేశారు, ఆల్రెడీ ఆన్సర్ వచ్చేస్తూ ఉంది. దే ఆర్ వెరీ స్మార్ట్ అన్నమాట. స్పైడర్. అసలు మామూలు కూడా జస్ట్ వాళ్ళ ఇలా పాకుతూ ఉంది అనగానే, పాకుతుంది కదా, ఆబ్వియస్లీ దే నో మోర్ లైక్ మీ గురించి, లైక్ వెన్ వి ప్రొజెక్టెడ్ ద ఫ్లైయర్, లైక్ ఫ్లైయర్ మేము ఎప్పుడైతే పబ్లిష్ చేసామో, అండ్ ఇమీడియట్లీ పీపుల్ స్టార్ట్ ఆస్కింగ్ నిజంగా ప్రియదర్శి గారు ఇస్ కమింగ్ ఆన్ లైవ్, ఫేస్బుక్ లైవ్ అని చెప్పి. యా అండి, ఆఫ్ కోర్స్ అండి. సో అంటే దే స్టార్టెడ్ అనమాట. బట్ వాళ్ళందరూ ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ కూడా పంపించారు యాక్చువల్లీ చెప్పాలంటే ఆడియన్స్ నాకు ముందుగానే, అంటే అదొక డిఫరెంట్ అనమాట. యా సో ఒక క్వశ్చన్ అడిగారు, యాక్టర్గా లైక్ సినిమా అండ్ వెబ్ సిరీస్లు ఈ రెండిట్లో మీకు ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? రెండు ఈక్వల్లీ సాటిస్ఫైయింగ్ అండి. ఎందుకు అంటే బోత్ ఆర్ డిఫరెంట్ మీడియమ్స్ అండ్ బోత్ ఆర్ డిఫరెంట్లీ వ్యూడ్. సినిమాని చూసే విధానం వేరు, దీన్ని చూసే విధానం వేరు. అండ్ నాకు ఇవాళ లూజర్ ద్వారా కూడా మంచి పేరు వచ్చింది నటుడుగా, అండ్ మంచి కథ చెప్పామని చాలా మంది ఇట్లా థ్యాంక్స్ చెప్పడం అని బాగా అనిపిస్తుంది. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ బోత్ ఆర్ లైక్ ఐ ఎంజాయ్, నా ప్రొఫెషన్ నేను ఎంజాయ్ చేస్తా. సో అండ్ ఈ మీడియమ్స్ కూడా అంతే పవర్ఫుల్ కాబట్టి ఐఎమ్ రియలీ హ్యాపీ డూయింగ్ అండ్ పార్ట్ ఆఫ్ బీయింగ్ వెబ్ సిరీస్ అండ్ ఆల్సో మూవీస్. అండ్ దిస్ ఇస్ ఓన్లీ ఆడియన్స్ క్వశ్చన్స్ ముందుగానే మనకు పంపిస్తారు అనమాట. యాక్టర్ కాకుండా ప్రియదర్శి గారు ఏమయ్యేవాళ్ళు? రైటర్ ఆర్ డైరెక్టర్ అయ్యేవాళ్ళు. ఓకే, ప్రియదర్శి గారి చేత ఒక తన ఫేవరెట్ డైలాగ్, తనకి పేరు తెచ్చిన డైలాగ్ తన మాటల్లో అంట. ఐ థింక్ ఇదే అనుకుంటా, బీడీ కొన్న రూపాయి, బిచ్చగానికి ఇచ్చిన రూపాయి, ఆ డబ్బు విలువ ఎంత ఖర్చు పెడుతున్నాను కాదు, ఎందుకు ఖర్చు పెడుతున్నాను దాంట్లో ఉంటుంది. అది ఆల్రెడీ మనం చెప్పేసాం. అండ్ లైక్ ఇంకా లైక్ మీకు బిఫోర్ కమింగ్ ఇన్ టు లైమ్ లైట్లోకి మీరు మన పెళ్లి చూపులు అనేది అసలు కంప్లీట్లీ అసలు మిమ్మల్ని ఎలా అంటే మా అందరికీ ఒక అసలు ఎలా అంటే మా పక్కింటి అబ్బాయి హీరో అయ్యాడు, అంటే హీరో అంటే మంచి యాక్టర్ అయ్యాడు. తర్వాత ఇప్పుడు మల్లేశం అని, యాక్చువల్లీ చెప్పాలంటే ఐ డోంట్ నో మల్లేశం ఎలా రిసీవ్ చేస్తున్నారంటే యూఎస్లో అండి, ఎవ్రీ వన్ రోట్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే. నాకు తెలిసి ఈవెన్ ప్రతి ఒక్కరు లైక్ వెరీ పాజిటివ్, అండ్ ఎవ్రీ క్రిటిక్ ఇన్ ఫేస్బుక్ ఎస్పెషల్లీ చాలా చాలా బాగా చెప్పారు అబౌట్ మల్లేశం గురించి. And they literally felt like the boy next door అన్నట్టు నిజంగా. అది అండ్ that film Mallesham has also been a very important film of my life, and it's like a turning point లాంటి ఫిలిం అది నాకు లైఫ్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఏమంటారు, ఇట్స్ అలాంటి సినిమా నాకు తెలిసి తెలుగులో ఎప్పుడు దాకా రాలేదు, చేనేత కళాకారుల మీద. సో డెఫినెట్లీ మై ఫేవరెట్ ఫిలిం, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇట్. యా అండ్ మన లూజర్ నుంచి వీళ్ళు కంపల్సరీ బయటికి తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు, కానీ మన లూజర్లోనే ఉంటేనే కొన్ని క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు ఎందుకంటే రీసెంట్ మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన లూజర్ గురించి, నో డౌట్ ఇన్ దట్. సో కానీ ఏంటంటే వీళ్ళు కొంచెం ఏంటంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిందంటే వీళ్ళు కొంత వాళ్ళ ఫేవరెట్ హీరోస్తో మీరు యాక్ట్ చేశారంట. సో దే వాంట్ టు దే ఆస్క్ దట్ వన్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లైక్ మహేష్ బాబు గారి గురించి ఒక మాటలో. మహేష్ బాబు గారు ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్ అండ్ గుడ్ యాక్టర్, వెరీ గుడ్ యాక్టర్. అండ్ ఎన్టీఆర్ గారు పవర్ హౌస్ ఆఫ్ ఎ టాలెంట్, వెరీ గుడ్ యాక్టర్. అండ్ లాస్ట్ ఇంకొకరిని అడిగారు, ద వన్ అండ్ ఓన్లీ విజయ్ దేవరకొండ.
Vijay is a terrific performer and a very good friend. అండ్ ఈసారి చెప్పండి అండి విజయ్ దేవరకొండ గారికి ఒకే ఒక మాట చెప్పేసేయండి అండి. ఇంతకుముందు ఒకసారి టాటా అప్పుడు అనుకుంటా కన్వెన్షన్ అప్పుడు యూఎస్ వచ్చారు. అండ్ అప్పుడు Uh, మామూలుగా అందరు ప్రతి ఒక్కరు మామూలుగా దగ్గరికి కొంచెం ఈజీ అందుబాటులో ఉండి సెల్ఫీస్ అంటే అంతా కొంచెం నీట్గానే జరిగింది. ఈసారి యూఎస్ వస్తే మామూలుగా ఉండదు పిసికేస్తారని చెప్పేసేయండి. మామూలుగా కాదు అసలు నిజంగా లాస్ట్ టైం ఒక 2-3 కన్వెన్షన్స్లో మామూలుగా జస్ట్ అది ఆర్గనైజర్స్ అవుతున్నారు మీకు ఎవరు కావాలంటే ఎవ్రీవన్ ఆర్ సేయింగ్ దట్ వీ వాంట్ విజయ్ దేవరకొండ ఎస్పెషల్లీ లేడీస్ చెప్పేసేయండి. మా మాటగా చెప్పండి అండి ఈసారి వచ్చేస్తే మామూలుగా కాదు చాలా ఇద్దరు ముగ్గురు చుట్టుపక్కల తెచ్చుకోమని I think చెప్పండి. I think వాడికి అది అర్థమైపోయింది కూడా. ఐ థింక్ విజయ్ నౌ అండర్స్టాండ్స్ better than ever, and he's the superstar, the rising superstar. Yeah, and someone also made a comment that he's going to be a Pawan Kalyan for another Pawan Kalyan గారికి ఎంత స్టార్డమ్ వచ్చింది అంత స్టార్డమ్ వచ్చేసింది అండ్ హీల్ బీ గోయింగ్ టు బి ద నెక్స్ట్ సూపర్ స్టార్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పేశారు. అండ్ యా Maybe, yeah. యా వాళ్ళ యాక్చువల్లీ ఏంటంటే ఇంకో మధ్యలో యాక్చువల్లీ మేము ఇంకోటి ప్లాన్ చేసాము సడన్గా ఒకరిని తీసుకొద్దాం అనుకున్నాం బట్ మీరు మాకు 30 మినిట్స్ అనేసరికి మేము భయపడిపోయి వాళ్ళని ఇంకొకరికి చెప్పలేదు. మంచిగా తీసుకొచ్చేసి మధ్యలో మమ్మల్ని సడన్గా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఎనీవే సో వాట్ వీ కెన్ డూ ఇస్ అండి సో లూజర్ గురించి మీరు అంటే ఆడియన్స్కి చెప్పండి అండి ఒకసారి లైక్ వాట్ యూ లైక్ ఆల్ ద ఆడియన్స్ లైక్ వై యూ నీడ్ టు వాచ్ లూజర్ అనేది ఒక మాట. I think, see, I know a lot of people back in US, అందరికి there's something called Netflix and chill అని మీరందరూ వీకెండ్ మంత్రాగా పెట్టుకుంటారు. సిన్స్ ఇది లాక్డౌన్ పీరియడ్ తర్వాత అఫ్ కోర్స్ వీఆర్ గోయింగ్ త్రూ రియల్ టఫ్ టైమ్ అండ్ చాలా మంది ఖాళీ సమయాల్లో యూఆర్ రీచింగ్ అవుట్ టు యువర్ టీవీస్, యూఆర్ రీచింగ్ అవుట్ టు ఎంటర్టైన్మెంట్ అండ్ యూఆర్ రీచింగ్ అవుట్ టు ది ఆర్ట్. సో తెలుగులో బహుశా ఇంతకుముందు వెబ్ సిరీస్ వచ్చాయి కాదన్ను, కానీ మొట్టమొదటిసారి ఒక స్పోర్ట్స్ డ్రామా వచ్చింది. అండ్ మీరు రివ్యూస్ చదవండి ఆ తర్వాతే చూడండి. ఐ డోంట్ ఫోర్స్ యూ బికాస్ ఇట్ విల్ టేక్ అ మినిట్ ఫర్ యూ టు చెక్ అవుట్ ద రివ్యూస్ అండ్ వాచ్ అ మూవీ. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ ద సేమ్ థింగ్, లుక్ అవుట్ ఫర్ అ రివ్యూ అబౌట్ లూజర్ అండ్ దెన్ ఓన్లీ వాచ్ ఇట్. అండ్ మనోజ్ కూడా నేను అన్న మాటకి అగ్రి చేస్తారు దట్ లూజర్ చాలా నచ్చింది. మీకు నచ్చింది కదా బ్రదర్? ఆ వన్ వర్డ్ లోనే చెప్పంటే లూజర్ ఇస్ ఎ విన్నర్ హియర్. ద లూజర్ ఇస్ ఎ విన్నర్ అండ్ So, టూ మెనీ yeah, లూజర్స్ so too yeah. many and too many losers made that this particular hero as a winner అన్నమాట. సో So నిజంగా this is one of its kind. Yeah, this is one of its kind, and I hope you will enjoy this. This Saturday or this Friday weekend for you will be amazing with losers. So please watch it on Z app. You can download it, and you know the drill. Yeah. అండ్ Thank you so much. అండ్ ఇంకా లాస్ట్ బిఫోర్ క్లోజింగ్ అనమాట ఎందుకంటే బిఫోర్ క్లోజింగ్ ఒక 2-3 క్వశ్చన్స్ కంటే ఎక్కువ అడగనండి. సో ఇది వచ్చేసి Please, Manoj. Yeah. లూజర్ నుంచి కొంచెం బయటకు వచ్చేద్దాం అనమాట. సో మీరు మీరు ఒక్క ఆ మాట ఉంది కదా నా సావు నేను చేస్తా ఒకసారి ఆ ఒక్క డైలాగ్ మా కోసం ఆడియన్స్ కోసం. నా సావు నేను చేస్తా నీకెందుకు. నిజంగా యాక్చువల్లీ ఫస్ట్ నేను పెళ్లి చూపులు అంటే స్క్రీన్ మీద చూడలేదు అనమాట. ఫస్ట్ ఈ పర్టికులర్ డైలాగ్ ఫార్వర్డ్ చేశారు అనమాట వేరే ఫ్రెండ్. ఈ పర్టికులర్ సీన్ చూడు అన్నారు అనమాట. చూడగానే సీరియస్లీ దాని తర్వాత అండ్ ఇక్కడ ఆ మూవీ ఇంకా తర్వాత వెంటనే థియేటర్కి వెళ్ళి తర్వాత 2 times చూసాను. థియేటర్కి వెళ్ళి యూఎస్లో థియేటర్కి ఒకసారి వెళ్తారు బట్ ఐ వెంట్ 2 times ఫర్ దిస్ పర్టికులర్ మూవీ. అండ్ ఇక్కడ వచ్చేసి థ్యాంక్ యూ. హలో ప్రియదర్శి గారు, యు ఆర్ ఏ న్యాచురల్ యాక్టర్ అండ్ లవ్ యువర్ డైలాగ్స్ ఇన్ ద మూవీస్ అండ్ మల్లేశం వాజ్ రియల్లీ ఆసమ్. దట్స్ వాట్ ద వన్ ఆఫ్ ద డైలాగ్ అండి. సో వన్ ఆఫ్ ద కమెంట్స్ బై ఆడియన్ సేమ్ మాడ్యులేషన్లో కష్టంలేండి ఇప్పుడు. ప్లీజ్ నా చావు నేను చేస్తానే సేమ్ మాడ్యులేషన్లో కావాలంటున్నారు. అది బేసిక్లీ అది ఆ ఎఫెక్ట్ రాదండి. ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ సంథింగ్ ఏదో ఒక పవర్ఫుల్ డైలాగ్ లాగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిరంజీవి గారి డైలాగ్ లాగో ఏదో ఒక పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ లాగో అది ఇట్ డజంట్ కమ్ విత్ సర్టన్ ఫోర్స్ ఆర్ ఎనీథింగ్. ఇది ఇట్ ఇస్ ప్యూర్లీ ఇట్స్ లైక్ ఒక క్యాజువల్ గా ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో నేను ఎంత క్యాజువల్ గా అన్నా కూడా అది చాలా మందికి యూ డోంట్ ఫీల్ దట్ ఎఫెక్ట్. సో ప్రాబ్లీ అది మీరు యూట్యూబ్ లో చూడడం బెటర్ అని నా ఫీలింగ్. యాక్చువల్లీ నిజంగా అది ఆ పెళ్లి చూపుల మూవీ కూడా అసలు ఏదో కంప్లీట్ గా లైక్ టూ మచ్ ఇది కాకుండా గ్రాండ్ కాకుండా సింపుల్ గా మన ఇంట్లో ఒక సంఘటన ఎలా జరిగింది, ఒక లైక్ పర్టికులర్ గా ఒక లైఫ్ స్టైల్ ఎలా జరిగింది అనేది చాలా సింపుల్ గా నీట్ గా అసలు నిజంగా చెప్తున్నాను. కానీ లైక్ విజయ్ దేవరకొండ గారికి ఎంత నేమ్ వచ్చింది ఈ మూవీలో మీకైతే టోటలీ లైక్ పీపుల్ బికమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఫర్ యూ ఫర్ దిస్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ మూవీ అండ్ ఫస్ట్. ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ చాలా మంచి పేరు. ఆల్ కమ్ అవుట్ టు బి వెరీ గుడ్ యాక్టర్స్. యాక్చువల్లీ వెరీ హ్యాపీ. నా సావు నేను చస్తా అనే సినిమా
డైరెక్ట్ చేస్తే ఎవరి చేత డైరెక్ట్ చేస్తే బాగుంటుంది? తరుణ్ భాస్కర్, రాజమౌళి గారు, రాఘవేంద్రరావు గారు అండ్ బోయపాటి గారు. తరుణ్ భాస్కర్. తరుణ్ భాస్కర్. సో ఇందాక ఇంకొకరు కూడా చెప్పారండి. యాక్చువల్లీ ఇవాళ ఇద్దరు లెజెండరీస్ బర్త్డేస్. వన్ వచ్చేసి రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్రరావు గారి బర్త్డే రాఘవేంద్రరావు గారి పుట్టినరోజు. బర్త్డే. అండ్ రాఘవేంద్రరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. మా యొక్క ఈ కార్యక్రమం నుంచి నేను మా ప్రియదర్శి గారు ఇద్దరం చెప్తున్నాం. సో పుట్టినరోజు శుభాకాంక్షలు రాఘవేంద్రరావు గారు. అండ్ ఒకరు పోల్చారు. ఐ డోంట్ నో లైక్ వెదర్ యు లైక్ దిస్ కాంప్లిమెంట్ ఆర్ నాట్, బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ రోజు ఇంకొకరు బర్త్డే కూడా ఉంది. చంద్రమోహన్ గారి బర్త్డే. యాక్టర్ చంద్రమోహన్ గారు. ఓకే ఓకే, సారీ నేను. యా దట్స్ ఫైన్. సో వాళ్ళు ఏమన్నారంటే ప్రియదర్శి గారు ఇలా షోకి వస్తున్నారంటే నిజం చెప్తున్నాను కదా. అప్పట్లో చంద్రమోహన్ గారు ఎలా ఉన్నారు మలేషియన్ సినిమాలో కొన్ని మూవీస్ లో లైక్ సిరిమల్లెపు కొన్ని వాటిలో. సో ఐ థింక్ ద నెక్స్ట్ పర్సన్ హూ విల్ బి లైక్ అలా అంటే ప్రియదర్శి గారు ఉంటారేమో అని ఒకరు అన్నారు అనమాట. వాట్ యు సే అబౌట్ దట్? వన్ ఆఫ్ ద ఫ్యాన్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్ అండి. ఐ కాంట్, అది చాలా గొప్ప రెస్పాన్సిబిలిటీ లా కూడా ఫీల్ అవుతాను. సో బట్ ఐ కంటిన్యూ వర్కింగ్ హార్డ్ సో దట్ నేను మీరు పెట్టిన కాంప్లిమెంట్ కి, మీరు పెట్టిన ఆ ఇమేజ్ కి బహుశా క్యాటర్ సమ్ డే. ఇంకోటి ఇదే డైలాగ్ మీద, నా చావు నేను చస్తా డైలాగ్ మీదే బుక్ తీస్తే దాంట్లో హీరోగా ఎవరిని పెట్టుకుంటారు? ఏ ప్రియదర్శి గారు, బి వెన్నెల కిషోర్, సి సంపూర్ణేష్ బాబు, డి రాహుల్ రామకృష్ణ గారు. నేనే. అసలు ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు. నో డౌట్ ఇన్ దట్. ఆ డైలాగ్ మీకే సొంతం. ఇంకా అదే హోల్ రైట్స్. యా. అండ్ ఎప్పుడు మా యుఎస్ రాబోతున్నారు? మేము సపోజ్ టు బీ దేర్ అండి. ఇప్పుడు యాక్చువల్లీ షూటింగ్ కి రావాల్సింది. అండ్ వీఆర్ సపోజ్ టు షూట్ ఇన్ టెక్సస్ అండ్ కాలిఫోర్నియా. బట్ కరోనా వల్ల అన్ని తెలుసు అంతా అడ్డదిడ్డం అయిపోయింది. మొత్తం అన్ని పనులు ఆగిపోయాయి. అండ్ ప్రపంచం ఒక స్టాండ్ స్టిల్ కి వచ్చింది. ఏ పని చేయడానికి కూడా కుదరట్లేదు. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జస్ట్ సర్వైవ్ అండ్ సీ ది నెక్స్ట్ డే పాసిబుల్. అది అందరికి అట్లాగే ఉంది ఇక్కడ కూడా. అంటే నా థింగ్స్ ఆర్ ఇక్కడ కూడా కొంచెం ఓపెన్ అవ్వడం స్టార్ట్ చేశారు. స్టిల్ విత్ సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్ అవన్నీ పాటిస్తున్నారు, భౌతిక దూరం పాటిస్తున్నారు అండ్ వర్కింగ్ అవన్నీ. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఇంకా ఎకనామికల్ గా చాలా డైర్ గా ఉంది సిచ్యువేషన్. బట్ తొందరలో ఎప్పుడైతే మనం ఈ లాక్డౌన్ అన్ని ఎత్తేసి when we become a corona free world and we start traveling and maybe we'll all have vaccine, I think probably I'll start we'll again come back to US to shooting. Yeah, what are your next projects అండి before like wrapping up? I know I took extra time. Next పర్లేదండి. నెక్స్ట్ నేను చేస్తుంది జాతిరత్నాలు అని ఒక సినిమా చేశాను. నేను, నవీన్ పోలిశెట్టి అండ్ రాహుల్ రామకృష్ణ. తర్వాత ప్రభాస్ గారితో ఇంకో చిత్రం అది షూటింగ్ లో ఉంది. అది కూడా కరోనా వల్ల ఆగిపోయింది. అండ్ నాంది అని ఇంకొక సినిమా చేశాను అల్లరి నరేష్ గారితో. విజయ్ అని కొత్త డైరెక్టర్ పరిచయం అవుతున్నాడు. తర్వాత శర్వానంద్ అన్నతోటి ఒకటి చేస్తున్నాను, అది కూడా షూటింగ్ లో ఉంది. అండ్ ఇంకొక 2 films which are untitled as of now, but they are also under production. They are again ఆగినాయి కొంచెం. అండ్ హీరోగా నెక్స్ట్ మూవీ అండి మల్లేశం గారిలో లైక్ ఐ నో ఇట్స్ ఎ క్యారెక్టర్ యాస్ ఎ హీరో రోల్. Yeah, so but that's the kind of stories I want to pick and that's the kind of stories I want to do. So films which bring in a lot of element to the story. అట్లాంటి కథలు చేద్దామని నాకు ఎప్పుడు ఉంది మనోజ్. సో ముందుగా ముందు ఇంకేం వచ్చినా కూడా ఇట్లాంటి మంచి స్టోరీ చేయాలనే ఉంది. సో చూద్దాం, దాన్ని బట్టి నేను ఐ వుడ్ వాంట్ టు. అండ్ మన షోలో ఎప్పుడు వాచ్ చేసే ఒక గీత గారు తన బర్త్డే అంట. సో మీ మాటలో హ్యాపీ బర్త్డే అని చెప్పమంటున్నారు. హ్యాపీ బర్త్డే గీత గారు, జన్మదిన శుభాకాంక్షలు. మీరు మరిన్ని బర్త్డేస్ సంతోషంగా, సుఖంగా, ఆరోగ్యంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ దర్శి గారు. ఐ నో మీరు నెక్స్ట్ ఇంకో ఇంటర్వ్యూకి వెళ్ళాలి. సో మా కోసం సమయం వెచ్చించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈసారి ఇలా కాదు, మీరు కంప్లీట్గా మాకు ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం ఒక 1 hour మంచిగా సాలిడ్ సండే ఇఫ్ ఐ విజిట్ బాస్టన్ నేను స్టూడియోలో లైవ్ చేద్దాం మనం తప్పకుండా. ఐ లుక్ ఫార్వర్డ్ టు దట్ డే.
ఎందుకంటే యాక్చువల్లీ నిజంగా అండి తను చాలా బిజీ షెడ్యూల్, మనకు ఒక 30 మినిట్స్ అండి. అంటే ఎందుకు వేరే ఇంటర్వ్యూ నెక్స్ట్ లైనప్‌లో ఉంది. మన కోసం నిజంగా వచ్చారు. అందుకని నేను లైక్ ఐ డోంట్ వాంట్ టు తను పాపం ఉంటా అన్నా కూడా, బట్ ఐ డోంట్ వాంట్ మనకు వద్దు ఇప్పుడు, ఎందుకంటే మనల్ని తీసుకొచ్చుకుందాం. మళ్ళీ ఇంకొకసారి 1 అవర్ ప్రశాంతంగా కూర్చుందాం. అండ్ ఇంకొకరు రాహుల్ రామకృష్ణ గారు నైస్ కాంబో విత్ ప్రియదర్శి గారు అని ఒక కమెంట్ పెట్టారు. అండ్ రాహుల్ రామకృష్ణ గారి గురించి ఒక మాట చెప్పకపోతే మన ఈ కార్యక్రమం ముగించడం బాగోదు. రాహుల్ ఇస్ లైక్ మై బ్రదర్ అండ్ వాడితో సినిమాలు చేస్తున్నా. ఇప్పుడు ఒక 1 జాతిరత్నాలు చేశాను మన రీసెంట్ గా. అండ్ ఇస్ అనదర్ బ్రిలియంట్ అండ్ అమేజింగ్ యాక్టర్ టు లుక్ అవుట్ ఫర్. అండ్ ఇంకేమన్నాలి, తమ్ముళ్ళు అంటున్నారు. సో అండ్ మీ ఇద్దరు కలిసి ఆల్రెడీ చాలా మూవీస్ చేశాను. ఐ థింక్ జస్ట్ ఐ హావ్ ద నేమ్ సమ్వేర్. లైక్ మీ ఇద్దరు కలిసి చేసిన మిఠాయి movies. మిఠాయి అనే మిఠాయి. మాది ఫ్లాప్. ఇట్స్ ఫ్లాప్, సో డోంట్ వాచ్ ఇట్. బట్ ఐ థింక్ you'll all love us back in జాతి రత్నాలు. I think that's for sure. అండ్ బ్రోచేవారు ఎవర్రా కూడా చాలా మంచి Oh పేరు yeah. వచ్చింది మా ఇద్దరు కాంబినేషన్. అవును. సో అది కూడా one of the brilliant films actually made by Vivek Athreya. So I think you'll all love us back in జాతి రత్నాలు again. అండ్ F2 లో మీ యాక్టింగ్ అయితే ఆసమ్ అంట. ఆఫ్ కోర్స్ వెంకటేష్ గారి గురించి కూడా ఒక మాట చెప్పమంటున్నారు. F2 లో వరుణ్ తేజ్ ఫ్రెండ్ గా. What an amazing human being. He's such a grounded superstar I have met in my life. Um, Definitely F2 has been one of those rip-tickling films అన్నమాట. సో బాగుంది అది కూడా. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్ అండ్ వర్కింగ్ విత్ వెంకటేష్ గారు వాజ్ వెరీ గుడ్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ అండి, ఇంకంత దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. దాని నుంచి లాస్ట్ 2 క్వశ్చన్స్ అని చెప్పి లాస్ట్ 5 క్వశ్చన్స్ అడిగాను. ఐఎమ్ సో సారీ. సో ఐఎమ్ సారీ. సో బిఫోర్ కమింగ్ టు మూవీస్ మీరు లైక్ షార్ట్ ఫిల్మ్స్ ఎన్ని చేస్తూ వచ్చారు, అవన్నీ వాచ్ లైక్ వన్స్ పెళ్లి చూపులు అవుట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఎవ్రీవన్ స్టార్టెడ్ వాచింగ్ యువర్ షార్ట్ ఫిల్మ్స్. నో డౌట్ ఇన్ దట్ చాలా మంది వాచ్ చేశారు. సో సో అప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఐ వాంట్ టు యాక్ట్ విత్ దిస్ పర్టికులర్ హీరో అని మీరు ఎవరైనా అనుకున్నారా? చిరంజీవి గారితో Did you get a chance at 2? ఇంకా రాలేదు, వెయిటింగ్. అది అంటే తప్పకుండా వస్తే. హీరోలతో అందరూ చెప్పేస్తారు, హీరోయిన్ తోటి హీరోయిన్ తోటి అంటే డిడ్ యు ఎవర్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఎనీ హీరోయిన్ అండి? అంటే లైక్ మనసులో అంటే నాకు చాలా ఇష్టం అబ్బా అసలు లైక్ ఆరాధన. ఇప్పుడు ఆర్జీవి గారు వచ్చే శ్రీదేవి గారి గురించి ఎలా మాట్లాడతారు అలా. జయప్రద గారు అండ్ శ్రీదేవి గారు. అస్సలు వెరీ స్మార్ట్ ఆన్సర్ అండి. వెరీ స్మార్ట్ ఆన్సర్. I should have framed it in a different way. Recent heroines లో హీరోయిన్స్ నాకు బాగా ఇష్టమైన హీరోయిన్స్ అంటే రితు వర్మ ఇస్ రియలీ గుడ్. షీఈ్ అ వెరీ గుడ్ టాలెంటెడ్ యాక్టర్. అండ్ సాయి పల్లవి, వీళ్ళిద్దరు నాకు చాలా ఇష్టం. వాళ్ళ చాలా బాగా యాక్ట్ కూడా చేస్తారు, మంచి ఫ్రెండ్స్ కూడా. సో రితు వర్మ గారు మరియు సాయి పల్లవి గారు మాత్రమే బాగా యాక్ట్ చేస్తారంట టాలీవుడ్ లో యాక్టర్స్ లో అని ప్రియదర్శి గారు చెప్తున్నారు. మరి దాని ఆడియన్స్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా అందరూ యాక్ట్ చేస్తారు. లైక్ యా, జస్ట్ హీ పిక్డ్ హిస్ బెస్ట్ ఫ్రెండ్స్. సో ఆఫ్ కోర్స్ యా. అండ్ సేఫ్ ఆడాలి కదా గేమ్, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత. సో ఏ గేమ్ అయినా చాలా సేఫ్ ఆడాలి ఫస్ట్. సో హీఈస్ ప్లేయింగ్ వెరీ సేఫ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మల్లేశం గారు అండ్ సూర్య యాదవ్ గారు అండ్ ప్రియదర్శి గారు. ఫైనలీ ప్రియదర్శి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎన్నో క్యారెక్టర్స్లో మిమ్మల్ని మా పక్కింటి అబ్బాయిలా ఊహించుకుంటూ ఉంటున్నాం మేమందరం. సో టు ఆల్ ద ఆడియన్స్, ఎస్ సో ఈరోజు వచ్చేసి మనం త్వరగా క్లోజ్ చేస్తున్నాం. బట్ ఫర్ ష్యూర్ ఇంకొక 1 అవర్ ఇంటర్వ్యూ మాత్రం ఫర్ ష్యూర్ లైక్ టు ఆల్ ద ఆడియన్స్ వారి లైక్ టూ మచ్ ముందుగానే ఒక 1 వీక్ ముందు అడ్వాన్స్ మీ అందరికి చెప్పి తీసుకొస్తాం మనం ప్రియదర్శి గారిని. అప్పుడు ఇట్స్ నాట్ గోయింగ్ టు బి లైక్ దిస్. బాగా ఇరికిచ్చేద్దాం ప్రియదర్శి గారిని, కొంచెం కూడా కాదు. థ్యాంక్ యూ సో మచ్ అగైన్ టు ఆల్ ద ఆడియన్స్. బాయ్. ఒకసారి బాయ్ చెప్పేసేస్తే మనం క్లోజ్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ థ్యాంక్ యూ సో మచ్. వినండి వింటూనే ఉండండి ఎన్ఆర్ఐ రేడియో. థ్యాంక్ యూ. అండ్ ఫేస్బుక్ లో కూడా వాచ్ చేస్తూ ఉన్నారు మన ఈ పర్టికులర్ కార్యక్రమాన్ని. ఫేస్బుక్ లో మా ఈ పేజ్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అప్రిషియేటింగ్ అవర్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మా సినిమాలు చూస్తున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి మాకు మరింత రీజన్స్ దొరుకుతాయి. సో థ్యాంక్స్ అలాట్.
అండ్ మనకి ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు పద్మావతి భీమన గారు ఫ్రమ్ దేశీ రియల్ టైమ్ దేశీ ప్రైమ్ రియల్టీ ఫ్రమ్ బోస్టన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ స్పాన్సర్షిప్ అండ్ క్లోజింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ వీకెండ్, లాంగ్ వీకెండ్. ఓ ఓ Bye, brother. Thank you so వన్ much. Thank సెకండ్, you. వన్ సెకండ్. ఓ